ఎస్ఆర్ఎం న్యూస్ కి స్వాగతం. రామగుండం నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తుందని ఎమ్మెల్యే రాష్ట్రకు నియంత్రణ వ్యవహరిస్తున్నారని హిందూ సంఘాల ఐక్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారి మైసమ్మ, పోచమ్మ వంటి గ్రామ దేవతల ఆలయాలను మూకుమ్మడిగా కూల్చివేయడాన్ని వారు తప్పుపట్టారు. ఆలయాల కూల్చివేతలకు నిరసనగా గోదావరిఖని పోచమ్మ మైదానం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం కార్పొరేషన్ అధికారులు కూల్చివేతల పర్వం సాగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని నాయకులు మండిపడ్డారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా హిందూ గ్రామ దేవతల ఆలయాలను కూల్చివేయడానికి నాయకులు ఖండించారు. కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు తప్ప అభివృద్ధి శూన్యమని ఇచ్చిన గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికి రామగుండం ఎమ్మెల్యే డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని వారు ఆరోపించారు. హిందూ గ్రామ దేవతల ఆలయాలను కూల్చిన ప్రభుత్వానికి భంగపాటు తప్పదని అధికారులు ఎమ్మెల్యే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీకి వినతి పత్రం ఇచ్చేందుకు హిందూ సంఘాల నాయకులు 2 గంటల పాటు వేచి చూశారు. అడిషనల్ కలెక్టర్ రాకపోవడంతో హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు. కమిషనర్ ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు గ్రామ దేవతల గుళ్లను యథాస్థానంలో పునర్నిర్మించాలని, లేని పక్షంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దశల వారి పోరాటాలకు సిద్ధమని నాయకులు హెచ్చరించారు. హిందూ ఐక్యవేదిక నాయకులు కోమల మహేష్, కొండపర్తి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కౌశిక హరి, మెరుగు హనుమంత్ గౌడ్, కందుల సంధ్యారాణి, ఇసప్పల్లి వెంకన్న, అచ్చవేణు, సులవ లక్ష్మీనారాయణ, యాదగిరి సత్తయ్య, అంబటి నరేష్, వాసల్ల జోసెఫ్, బక్కి కిషన్, పిడుగు కృష్ణ, ఎంచల్ల మహేష్, పొన్నం శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి మనమందరం పండుగ సందర్భంగా శివుణ్ణి, మిగతా దేవుల్ని కొలుసుకునే సందర్భంలో తెల్లారి ఉదయం ఎకాయకిన ఎటువంటి సూచన లేకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ యంత్రాంగం రాత్రి దొంగల లెక్క, బండిపోటు దొంగల లెక్క ఎకాయకిన ఒక 50-60 పైన రోడ్డు పక్కల ఉండేటువంటి దారి మైసమ్మలు, పోషమ్మల గుళ్ళన్నిటి కూడా మున్సిపల్ వాళ్ళు కూలగొట్టి పాశవికంగా అవన్నీ కూడా చెత్తటట్టలు తీసుకుపోయి చెత్తలు పడేసారు. దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఒక మానవతావాదిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదొక్క హిందూస్ మనోభావాలు దెబ్బతినడమే కాదు, వీళ్ళు అనేక కట్టడాలు కూలుస్తూ ఉన్నారు. గరీబు అంటేనే ఈయనకు దేశం ఉన్నది మక్కాన్ సింగ్. కాబట్టి నిన్న జరిగినటువంటి సంఘటనను మేము 3 అంశాలను పెట్టుకొని ఇవాళ నిరసన కార్యక్రమాలు ఒక హిందూ ఐక్యవేదిక ద్వారా రామగుండంకి సంబంధించిన అందరం కలిసి ఒక కార్యాచరణ తీసుకున్నాం. దాంట్లో 3 డిమాండ్లు ఏంటంటే, ఫస్ట్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే దీన్ని గూలగొట్టించినందుకు అందరికీ, ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి ఒకటి. రెండవది, అవన్నీ ఏదైతే కూలగొట్టిర్రో అవన్నిటి కూడా తిరిగి పునర్నిర్మాణం చేయాలి. మూడవది ఏంటంటే, ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు మక్కాన్ సింగ్ కంటే అవగాహన లేదు, ఆయన ఏదో అలాల్ టప్పగా లీడర్ అయ్యండి, ఎమ్మెల్యే అయిపోయింది. కానీ మీరు చదువుకున్న అధికారులు, మీకు ఒక యంత్రాంగం ఉంటుంది, మీకు ఒక గైడ్ లైన్ ఉంటుంది. ఆ గైడ్ లైన్ ప్రకారం మీరు ఎందుకు నోటీసులు ఇచ్చో. అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి నిండు పున్నమి రోజున అర్ధరాత్రి సమయంలో రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఒకేసారి 50 నుంచి 60 మధ్యలో గుళ్ళని, మైసమ్మ గుళ్ళని కూల్చడం అనేది నిజంగా కూడా చాలా అమానుషమైనటువంటి చర్యగా, హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. అయితే ఈ ఘటన జరగడానికి అప్పటికప్పుడు అనుకున్నది కాదు, ముందుగా అనుకొని ప్లాన్ ప్రకారంగా చేయడం. కేవలం ఈ రామగుండంలో ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలిచినప్పటి నుండి నిజాం రజాకార్ల పాలన కొనసాగుతూ ఉన్నది. ఇవాళ పేదల ఇండ్లు, అనేక మంది వ్యాపారస్తుల ఇండ్లను కూల్చినప్పుడు ఏ ఒక్కరు కూడా భయభ్రాంతులను గురి చేస్తూ ఎవరొచ్చి మాట్లాడితే వాళ్ళని బెదిరించడం, కేసులు పెడతానని చెప్పి అనడం, చివరికి ఇవాళ మైసమ్మ గుళ్ళను కూల్చడం అనేది నిజంగా కూడా ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే కనుసంధానాల్లో ఇవాళ కార్పొరేషన్ అధికారులు, పోలీసు యంత్రాంగం ఇవాళ దగ్గరుండి కూల్చడం అనేది నిజంగా కూడా మేము ఈ చర్యని ఖండిస్తా ఉన్నాము. అయితే ఒక్కటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, హిందూ సమాజానికి